సిలబస్ కాపీ ఒకళ్ళు మెయింటైన్ చేయాలి. ఏమేమి క్లాసెస్ కంప్లీట్ అయినాయి, ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఒకళ్ళు మెయింటైన్ చేయాలి. మీరు చేయకపోతే ఏమవుతుందంటే ఇది మనకి ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. అంటే ఏమేమి చెప్పామో ఏమేమి చెప్పలేదో మీకు అర్థమవదు. కాబట్టి సిలబస్ కాపీ అనేది ఒకళ్ళు మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. ఓకే రైట్. సో చూడండి, ఈరోజు మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యాక్చువల్గా మనం ఏం చేస్తాం, లాస్ట్ డే ఎస్ఏపికి సంబంధించిన ప్రీవియస్గా ఎస్ఏపికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేసుకుంటూ వచ్చేస్తున్నాం. సో దీనికన్నా ముందు అసలు ఇంప్లిమెంటేషన్ మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే ఏముండాలి, మన దగ్గర ఒక బ్లూ ప్రింట్ అనేది ఉండాలి. బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. ఓకేనా? సో బ్లూ ప్రింట్ అనేది ఉండాలి. సో ఈ బ్లూ ప్రింట్ ని ప్రిపేర్ చేయటం, అలాగే అసలు ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ఒక కంపెనీలో ఎలా చేస్తారు ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్లాస్, కేర్ఫుల్ గా వినండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది చూడండి. ఓపెన్ చేయండి. చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ కంపెనీస్ కనిపిస్తున్నాయి. పార్టీస్, ఐబిఎం ఇస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర, ఇవన్నీ ఏంటి, ఐటీ కంపెనీస్. మీరు ఏదన్నా ఒక ఐటీ కంపెనీస్ లో మీరు వర్క్ చేయొచ్చు. ఓకే, మీకు శాలరీ ఎవరు ఇస్తారు, ఈ ఐటీ కంపెనీసే మీకు శాలరీ ఇస్తాయి. సో ఈ కంపెనీలో క్లయింట్స్ ఉంటారు. మీరు వర్క్ చేసేదంతా ఎవరికి వర్క్ చేస్తారు, మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. క్లయింట్ అంటే ఎవరు, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. క్లయింట్ అనేవాడు సుపీరియర్. క్లయింట్ అంటే ఎవరు, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని అర్థం. క్లయింట్ ఎవరు, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు క్లయింట్ ని. హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు క్లయింట్ అంటే. సో మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ చూడండి, డిఫరెంట్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో మీ ఐటీ కంపెనీస్ అనేవాళ్ళు మీకు శాలరీ పే చేస్తారు. మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. సో ఇలా క్లయింట్స్ ఉంటారు. క్లయింట్స్ రైట్ సైడ్ క్లయింట్స్ ఉన్నాయి చూస్తారు. రిలయన్స్ అనేది ఒక క్లయింట్ అవ్వచ్చు, హీరో హోండా, ఓఎంజిసి, వైజాగ్ స్టీల్, ఇవన్నీ కూడా క్లయింట్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు. హీరో హోండా కంపెనీలో ఎస్ఏపి అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు. ఏమవుతుంది, వీళ్ళు ఐటీ కంపెనీస్ ని కాంటాక్ట్ చేస్తారు. ఐబిఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర, ఇట్లా ఐటీ కంపెనీస్ ని కాంటాక్ట్ చేస్తారు. ఇలా కాంటాక్ట్ చేసినప్పుడు, ఈ కంపెనీస్ ని కాంటాక్ట్ చేసినప్పుడు ఏదో ఒక కంపెనీని ఫైనలైజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా వాళ్ళు ఇన్వైట్ చేశారు, ఐబిఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం వాళ్ళు ఇన్వైట్ చేశారు వాళ్ళ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలని. సో ఎవరైతే తక్కువ అమౌంట్ కి చేస్తామంటారో ఆ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? వైజాగ్ స్టీల్ ఉంది, వైజాగ్ స్టీల్ ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి ఎగ్జాంపుల్. సో వీళ్ళు ఏం చేస్తారు, సో ఐటీ కంపెనీస్ ని కాంటాక్ట్ చేస్తారు. ఐటీ కంపెనీస్ ఒక 3-4 కంపెనీస్ కాంటాక్ట్ చేస్తారు. ఎవరైతే తక్కువ అమౌంట్ కి బిల్ చేస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీరు చేసే వర్క్ అంతా ఎవరు చేస్తారు, మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్లయింట్ అంటే ఎవరు, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మీకు చాట్ బాక్స్ లో ఒక ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు, అసలు ఇంప్లిమెంటేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం ఫస్ట్, 1 by 1. చూడండి, సో మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చెప్పచ్చు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తారనుకోండి, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చెప్పచ్చు. సో ఈసీసీ వెర్షన్ లెఫ్ట్ సైడ్ ఏముంది, ఈసీసీ వెర్షన్
ఈసీసీ వెర్షన్లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? రైట్ సైడ్ S/4HANA వెర్షన్లో ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా చేస్తారనేది చూద్దాం. ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. 1 or 2 పాయింట్స్ చేంజ్ ఉంటుంది అంతే. 1 or 2 కాదు, అట్లీస్ట్ ఒక 10 to 15 పాయింట్స్ అనుకోవచ్చు. సో ఈసీసీ ఇంప్లిమెంటేషన్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, రైట్ సైడ్ S/4HANA ఇంప్లిమెంటేషన్ స్టేజెస్ అనేది కనిపిస్తుంది. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఏమంటారు? SAP మెథడాలజీ అంటారు. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఏమంటారు? SAP మెథడాలజీ. S/4HANAలో ఇంప్లిమెంటేషన్ ఏమంటారు? యాక్టివేట్ మెథడాలజీ అంటారు. ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ని SAP మెథడాలజీ అంటారు, S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ అంటారు. సో SAP మెథడాలజీలో స్టేజెస్ చూడండి. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్. ఈసీసీలో. S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ అంటారు. ఇక్కడ ఏమున్నాయి స్టేజెస్ చూడండి. డిస్కవరీ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇవి మీ మైండ్లో ప్రింట్ అయి ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈసీసీలో SAP మెథడాలజీ వాడతారు. ఇంప్లిమెంటేషన్ చేయడానికి స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? 5 స్టేజెస్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఈసీసీలో ఈ 5 స్టేజెస్ అనేవి మీరు చెప్పాలి. ఎప్పుడు అడిగినా చెప్పాలి. ఎనీ టైం ఎప్పుడు అడిగినా చెప్పాలి. చెప్తేనే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్. తర్వాత రైట్ సైడ్ S/4HANAలో ఏ మెథడాలజీ వాడతారు? యాక్టివేట్ మెథడాలజీ వాడతారు. స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్, డిప్లాయ్, రన్ స్టేజ్. ఇలా స్టేజెస్ అనేవి ఉంటాయి. ఏ స్టేజెస్ అనేవి ఎన్ని నెలలు ఉంటుంది? రైట్ సైడ్ టైమింగ్ కూడా యాడ్ చేస్తారు చూడండి. అర్థమైందా? ఈ పాయింట్స్ అనేవి మ్యాండేటరీగా మీకు మైండ్లో ప్రింట్ అయి ఉండాలి. సో SAP మెథడాలజీ అంటే అసలు మీనింగ్ ఏంటి? SAP మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఈసీసీ వెర్షన్లో SAP మెథడాలజీని ఉపయోగిస్తారు. SAP మెథడాలజీ అంటే అసలు మీనింగ్ ఏంటి? కొన్ని పాయింట్స్ చూద్దాం. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ మీకు ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. చూడండి, SAP మెథడాలజీ. సో SAP అంటే మీనింగ్ ఏంటి? వేగవంతమైన అని అర్థం. యాక్సలరేటెడ్, స్పీడప్ అంటారు. ఆల్ టైప్ ఆఫ్ ఈసీసీ 6.0 వెర్షన్ కి SAP మెథడాలజీ వాడమని చెప్పేసి SAP వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. SAP మెథడాలజీ. సో ఈ మెథడాలజీ వాడటం వల్ల ఉపయోగం ఏంటి? వీ కెన్ ఫినిష్ అప్ ది ప్రాజెక్ట్ ఆన్ టైంలో ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. ప్రాజెక్ట్ రిసోర్సెస్ ని మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ గా ఉపయోగించుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, మిషనరీ మేనేజ్మెంట్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ప్లాంట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి మనం SAP మెథడాలజీని ఈసీసీ వెర్షన్లో ఉపయోగిస్తారు. SAP మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. యాక్సలరేటెడ్. ఆల్ టైప్ ఆఫ్ ఈసీసీ వెర్షన్ అన్నిటికీ కూడా SAP మెథడాలజీని ఉపయోగించడం జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి 1 year నుండి 16 months టైం పడుతుంది. 1 year to 16 months టైం పడుతుంది. చిన్న ప్రాజెక్ట్స్ అయితే 10 months టైం తీసుకుంటారు. SAP మెథడాలజీ అంటారు. దీన్ని SAP మెథడాలజీ రోడ్ మ్యాప్ అని కూడా చెప్తారు. SAP మెథడాలజీ రోడ్ మ్యాప్. SAP మెథడాలజీ అంటే ఏంటో మీకు అర్థమైంది. SAP మెథడాలజీ అంటే యాక్సలరేటెడ్, వేగవంతమైన, స్పీడప్ అని అర్థం. We can use the project resources most and effective manner. ప్రాజెక్ట్ లో ఉన్న రిసోర్సెస్, టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, మిషనరీ మేనేజ్మెంట్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా రిసోర్సెస్. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏముండాలి? కమ్యూనికేషన్స్ ఉండాలి, రైల్వేస్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, రోడ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సేమ్ టు సేమ్ ఒక కంపెనీ డెవలప్ అవ్వాలంటే టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఇవన్నీ అవసరం. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ఇవన్నీ అవసరం. ప్లాంట్, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి SAP మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. SAP మెథడాలజీ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. SAP మెథడాలజీలో ఏమేమి ఉన్నాయి స్టేజెస్ అన్ని కూడా షీట్ ఓపెన్ చేయండి.
చూడండి 5 స్టేజెస్: ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్. మ్యాండేటరీ క్వశ్చన్. S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. డిస్కవరీ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. మ్యాండేటరీ క్వశ్చన్. సో 1 by 1 చూద్దాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. డిస్కవరీ స్టేజ్ అంటే ఏంటి యాక్చువల్గా? ఓకే, ఇది S/4HANA కదా, తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ECC చూద్దాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. దీన్ని ఏమంటారు? ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. దీన్ని ఏమంటారు? SAP మెథడాలజీ రోడ్ మ్యాప్ అంటారు. ఈ 5 స్టేజెస్ ని SAP మెథడాలజీ రోడ్ మ్యాప్ అంటారు. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ చేసుకోవటం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. SAP FICO వర్క్షాప్స్ కండక్ట్ చేయటము అంటే ఏంటి? క్లయింట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. క్లయింట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా అవ్వచ్చు, ఫోన్ కాల్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవ్వచ్చు, మీరు క్లయింట్ లొకేషన్కి వెళ్ళొచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. క్లయింట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటారు, రఫ్గా గ్యాదర్ చేసుకుంటారు. అంటే ఏంటి? క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నాడు, క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, క్లయింట్కి ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. SAPలో ఎలా మ్యాప్ చేస్తాము? SAPలో క్లయింట్ డేటాను ఎలా మ్యాప్ చేస్తాము? క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని బేస్గా చేసుకుని SAPలోకి మ్యాప్ చేస్తాం. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవుతూ క్లయింట్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాం. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అర్థం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాం. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఇన్వాల్వ్ అవుతారు. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుండి, ఒక్కొక్క మాడ్యూల్ నుంచి ఒక్కొక్కరు ఇన్వాల్వ్ అవుతారు. FICO నుంచి ఒకరు, MM నుండి, SD నుండి, PP నుండి, ప్రతి మాడ్యూల్ నుండి ఒకరు ఇన్వాల్వ్ అవుతారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ టు గ్యాదర్ ది క్లయింట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఏ బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ నేచర్ ఏంటి, ఈ బిజినెస్కి ఎన్ని మాడ్యూల్స్ కావాలి, ఎన్ని సబ్ మాడ్యూల్స్ కావాలి, ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి, జస్ట్ ఐడియా కోసం. ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. దీన్ని ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. కిక్ ఆఫ్ మీటింగ్, మీరు ఏ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారంటే కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశామని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మీ టీమ్ లీడర్ మీకు కొత్తగా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తారు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీ టీమ్ లీడర్ మీకు కొత్తగా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తారు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఓకేనా? కిక్ ఆఫ్ మీటింగ్ ఇంటిమేట్ చేస్తారు మీకు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీ టీమ్ లీడర్ అనేవాళ్ళు మీ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. కొత్తగా ప్రాజెక్ట్ వచ్చింది, మనం ఇలా చేయాలనేది. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ gathering process, client basic information gathering process. You will participate on the kick-off meeting. Kick-off meeting లో పార్టిసిపేట్ చేసామని చెప్పాలి. end to end మీటింగ్ లో చేసామని చెప్పకూడదు. ఎందువల్ల? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఉంటారు. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లానింగ్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయటం, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. దీన్ని ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ చూడండి, బ్లూ ప్రింట్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజ్ సెకండ్ వన్ ఏముంది? బ్లూ ప్రింట్ స్టేజ్. మీరు SAPలోకి ఇన్ఫర్మేషన్ ఎలా మ్యాప్ చేస్తారు? బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని మ్యాప్ చేస్తారు. మీనింగ్ ఆఫ్ బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్. బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్, బట్ ఆల్ కాన్ఫిగరేషన్స్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్. ఇది ఒక కాన్ఫిగరేషన్ చేయడానికి ఉపయోగపడేటటువంటి డాక్యుమెంట్ అనమాట. బట్ ఆల్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా
క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. దీన్ని ఏమంటారంటే బ్లూ ప్రింట్ అంటారు. బ్లూ ప్రింట్. వాట్ ఈస్ మీన్ బై బ్లూ ప్రింట్? బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్, బట్ ఆల్ కాన్ఫిగరేషన్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. మీరు ఎస్ఏపీలోకి మ్యాప్ చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పచ్చు. ఓకేనా? సో ఈ బ్లూ ప్రింట్ లో స్టేజెస్ ఉంటాయి చూడండి, చాలా ఇంపార్టెంట్. బ్లూ ప్రింట్ లో స్టేజెస్ ఉంటాయి. బ్లూ ప్రింట్ లో స్టేజెస్ ఉంటాయి చూడండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. బ్లూ ప్రింట్ స్టేజెస్ చూడండి. బ్లూ ప్రింట్ స్టేజెస్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి బ్లూ ప్రింట్ లో? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్, సారీ ఐఎమ్ సారీ, ఇది కాదు, వెయిట్ నాట్ దిస్ వన్, 1 minute. బ్లూ ప్రింట్ లో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి చూడండి. స్కోప్ డాక్యుమెంట్ ఏమేమి ఉన్నాయి? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి అనాలిసిస్, గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్, సైన్ ఆఫ్. గ్యాప్ జిఏఏపి రాంగ్ ఉంది స్పెల్లింగ్, జిఏపి ఉంది, జిఏఏపి గ్యాప్ అనాలిసిస్ అంటారు, స్పెల్లింగ్ రాంగ్ ఉంది చూడండి. ఎనీవే స్కోప్ డాక్యుమెంట్. సో బ్లూ ప్రింట్ లో ఏమేమి ఉన్నాయి స్టేజెస్? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. సో వాట్ ఈస్ మీన్ బై స్కోప్ డాక్యుమెంట్? స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? స్కోప్ డాక్యుమెంట్ అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడానికి ఒక డాక్యుమెంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. అంటే ఏం లేదండి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని చెప్పొచ్చు. స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ అని చెప్పొచ్చు. ప్రీ డిఫైన్ టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్, ప్రీ డిఫైన్ టేబుల్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నాడు, ఎన్ని బిజినెస్ ఏరియాస్ మనం మెయింటైన్ చేయాలి, ఎన్ని కంపెనీ కోడ్స్ మెయింటైన్ చేయాలి, గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే బిజినెస్ ఏరియాస్ ఎన్ని క్రియేట్ చేయాలి, అలాగే ఇలా డిఫరెంట్ సినారియోస్ అనమాట. అంటే ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడానికి క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్స్ లో మనం గ్యాదర్ చేసుకుంటాం. ప్రీ డిఫైన్ టేబుల్స్ ఉంటాయి. ఒక ఎక్సెల్ ఫార్మేట్ ఉంటుంది. క్లయింట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఫోన్ నెంబర్స్, అలాగే ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఏ బిజినెస్ చేస్తున్నాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, ప్రతిదీ మనం ఏదైతే మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్కోప్ డాక్యుమెంట్ లో మనం యాడ్ చేసుకుంటాం. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ అంటారు. ఎగ్జాంపుల్, మీకు ఆధార్ కార్డు కావాలని ఈ సేవాకి వెళ్ళారు అనుకోండి, ఏం చేస్తారు ఆయన? ఆధార్ కార్డు ఇవ్వరు, మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి, మీ ఫాదర్ నేమ్, ఇవన్నీ ఇవ్వాలి. సో ఇదంతా ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ గా చేసుకుని మీకు ఆధార్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. అలాగే స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవడానికి మనం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది పెట్టుకుంటాం అనమాట. క్లయింట్ తోటి మాట్లాడి మనము ఆ డీటెయిల్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకుంటాం. దీన్ని స్కోప్ డాక్యుమెంట్ అంటారు. స్కోప్ డాక్యుమెంట్ లో ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. క్లయింట్ బిజినెస్ ఏంటి, బిజినెస్ నేచర్ ఏంటి, ఇవంతా వచ్చేసింది. తర్వాత దాన్ని ఏమంటారు? స్కోప్ డాక్యుమెంట్ రెడీ అయిన తర్వాత సెకండ్ స్టెప్ డాక్యుమెంట్ ఏమంటారు? యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ అంటే ఉన్నది ఉన్నట్లు అని చెప్పొచ్చు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే క్లయింట్ యొక్క బిజినెస్ డీటెయిల్స్, క్లయింట్ ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, క్లయింట్కి ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి, ఎన్ని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, ఇదంతా కూడా. సో దీన్ని ఏమంటారంటే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్ ది ఇన్ఫర్మేషన్ we already collected from the client అని చెప్పొచ్చు. ఓకేనా? యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ లో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. అంటే స్కోప్ డాక్యుమెంట్ లో ఆన్సర్స్ అన్ని ఫిల్ చేసామంటే నెక్స్ట్ స్టెప్ లో డాక్యుమెంట్ ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టు బి ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ we will map the client information on the SAP. ఎస్ఏపిలో ఎలా మ్యాప్ చేస్తున్నాం, కంపెనీ కోడ్ ఎలా తీసుకుంటున్నాము, బిజినెస్ ఏరియాస్ని ఎలా తీసుకుంటున్నాము, 3 digits 4 digits కంపెనీ కోడ్ ఎలా తీసుకుంటున్నాము, ఏంటి, ఇదంతా కూడా దీన్ని టు బి ఇన్ఫర్మేషన్ అంటారు. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ we will map the client information on the SAP. టు బి ఇన్ఫర్మేషన్ ఏమంటారంటే, టు బి ఇన్ఫర్మేషన్ ని ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా చెప్తారు. వాట్ ఈస్ మీన్ బై టు బి ఇన్ఫర్మేషన్? To be information means how we will map the client information on the SAP. As well as to be information ఏమంటారు?
ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా చెప్తారు. అర్థమైందా? నెక్స్ట్ గ్యాప్ అనాలిసిస్, జిఏఏపి ఉండాలి, రాంగ్ ఉంది చూడు. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? కొన్ని క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనేవి మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేయలేము యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా. అవన్నీ కూడా ఎబాప్ర హెల్ప్ తీసుకుని మనం చేస్తాం. దీన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఫుల్ఫిల్ చేయలేము. సో ఏం చేస్తాం, మనం ఎబాప్ర హెల్ప్ తీసుకుంటాం. తీసుకుని కొన్ని అడిషనల్ గా కొన్ని చేయాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ కొంతమంది కొన్ని కంపెనీస్ లో కస్టమైజ్ టీ కోడ్స్ ఉపయోగిస్తారు. జెడ్ తోటి, కే తోటి, ఎల్ తోటి స్టార్ట్ అవుతాయి కస్టమైజ్ టీ కోడ్స్. సో కొన్ని మన ఎస్ఐపిలో మనం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, అడిషనల్ గా ఫీల్డ్ కావాలి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, సపరేట్ గా ఆప్షన్స్ కావాలి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, సపరేట్ గా కొన్ని ఆప్షన్స్ కావాలి. ఇవన్నీ కూడా ఎవరు ఫిల్ చేస్తారు? అబాప్ కన్సల్టెంట్. టీ కోడ్స్ కొన్ని FS00 కాదు, KS00 ఉపయోగిస్తారు మన వాళ్ళు, మన ఎండ్ యూజర్స్. వాళ్ళ కోసం సపరేట్ గా టీ కోడ్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఎవరు చేస్తారు? అబాప్ కన్సల్టెంట్ చేస్తారు. సో వీటిని క్రియేట్ చేస్తాం అనమాట. ఈ ప్రాసెస్ ని ఏమంటారు? గ్యాప్ అనాలిసిస్ అంటారు. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఎస్ఐపిలోకి యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఫుల్ఫిల్ చేయలేమో అవన్నీ కూడా అబాప్ ని కాంటాక్ట్ అయి చేసుకుంటారు. దీని ఏమంటారు అంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఓకే, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా ఏమవుతుంది? సైన్ ఆఫ్. సైన్ ఆఫ్ అంటే ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, అగ్రిమెంట్ చేసుకుంటాం కస్టమర్ మనం క్లయింట్ తోటి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి అట్లీస్ట్ ఒక 2 months పడుతుంది, మినిమం 2 months, 1 month ఆర్ 2 months పడుతుంది అనమాట. దీన్ని బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటారు. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. క్లియర్ కదా? నెక్స్ట్ వన్, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. సో మన దగ్గర డాక్యుమెంట్ బ్లూ ప్రింట్ రెడీగా ఉంది. చూడండి, బ్లూ ప్రింట్ అనేది రెడీ ఉంది. ఏం చేస్తాం తర్వాత? రియలైజేషన్ స్టేజ్. చూడండి, రియలైజేషన్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్లూ ప్రింట్ రెడీగా ఉంది. థర్డ్ లైన్ చూడండి, రియలైజేషన్ స్టేజ్ అనమాట. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్, 2 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే రెగ్యులర్ కాన్ఫిగరేషన్స్, కంపెనీ కోడ్ క్రియేట్ చేయటము, వెండార్స్ క్రియేట్ చేయటము, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయటము. ఓకే, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయటము, ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా కూడా దీన్ని ఏమంటారంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటారు. టెస్టింగ్ చేయటము. టెస్టింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇస్ నథింగ్ బట్ టెస్టింగ్. డాక్యుమెంట్ కరెక్ట్ గా పోస్ట్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్టింగ్ అంటారు. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఇవన్నీ కూడా ఆల్ టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు. దీన్ని రియలైజేషన్ కాన్ఫిగరేషన్ లో బేసిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ రెగ్యులర్ గా మనం ఏమైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో అవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్స్ అవ్వచ్చు. FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా చేస్తారు. అంటే ప్రాపర్ గా జరుగుతారు. అంటే కొన్ని టీ కోడ్స్ ఏమైనా ఉంటాయి అడిషనల్ గా, అవి ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా కూడా చూసుకుంటారు. ఓకేనా? అబాపర్ ద్వారా ఏమైనా అడిషనల్ కాన్ఫిగరేషన్స్ కావాలి, అవన్నీ చేసుకుంటారు. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటారు. తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే కంప్లీట్ గా అయిపోయింది. డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేసేసారు. సో ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? టోటల్ గా కంప్లీట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, FI to MM ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా, FI to SD ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా, ఇలా అన్ని కూడా ఆల్ ఎస్ఏపి అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది. సో ఇంటిగ్రేషన్స్ అనేవి ప్రాపర్ గా జరిగిందా లేదా, సో ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. కస్టమైజ్ టీ కోడ్స్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా టెస్టింగ్ చేయటం. టెస్టింగ్ ఎలా చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? టీ కోడ్ ఏం ఉపయోగించాలి, డెబిట్ సైడ్ పారామీటర్ AGL తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఏం తీసుకోవాలి, టెస్టింగ్ స్క్రిప్ట్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్, టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు తయారు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు.
టెస్టింగ్ స్క్రిప్ట్ ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది తయారు చేసి ఇస్తారు. దాన్ని బేస్గా చేసుకుని టెస్టింగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ దే విల్ పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే డెబిట్ సైడ్ ఏం తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఏం తీసుకోవాలి, జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలి, ఇదంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. దాన్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ అయిందా లేదా అనేది టెస్ట్ కేసెస్లో డాక్యుమెంట్ రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. ఎంట్రీ పోస్ట్ అయింది, ఒక స్క్రీన్ షాట్ తీస్తారు, దాన్ని రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. హెచ్క్యూఎల్, హెచ్పిక్యూటూసి ఇటువంటి టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. సో అకౌంట్ పేయబుల్కి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది, అకౌంట్ రిసీవబుల్కి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది, రన్నింగ్ ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. అలా ప్రతిదానికి కూడా ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఉంటుంది. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాము. టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ లో. సో టెస్టింగ్ అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. టెస్టింగ్స్ కూడా డిఫరెంట్ టెస్టింగ్స్ ఉంటాయి, మీకు సపరేట్గా చెప్తాను. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఎండ్ యూజర్ వైపు నుంచి కూడా కొంతమంది, క్లయింట్ వైపు నుంచి కూడా కొంతమంది వస్తారు. క్లయింట్ సైడ్ నుంచి కూడా వచ్చి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి, ఎంట్రీ పోస్ట్ చేసి కరెక్ట్గా పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటారు. దీన్ని యూఏటి అంటారు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. ఇలా టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. సో రియలైజేషన్ స్పేస్ లో ఏంటంటే వైసిఫ్ ఎలిమెంట్స్ అని ఒకటి ఉంటుంది. వైసిఫ్ ఎలిమెంట్స్ అంటారు, అది సపరేట్ గా చెప్తాను. సో ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఈ టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఓకేనా? టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏమవుతుంది, ఫైనల్ గా గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ఎండ్ యూజర్ ప్రాజెక్ట్ అనేది లైవ్ లోకి వెళ్ళిపోతుంది. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. వాళ్ళ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయితే టికెట్స్ రేజ్ చేస్తారు. సపోర్టింగ్ టీం వాళ్ళు సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది సో గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ప్రాజెక్ట్ అనేది లైవ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఎండ్ యూజర్స్ దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. వాళ్ళ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే కనుక టికెట్స్ రేజ్ చేస్తారు. కన్సల్టెంట్ గా ఆ టికెట్స్ ని రిజల్యూషన్ చేస్తారు. అర్థమైందా లేదా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఈసీసీ వెర్షన్ లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి ఇదనమాట. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ నుంచి చెప్పాలి, ఈ స్టేజెస్ చెప్పాలి. నేను చెప్పిందంతా అవసరం లేదు, అట్లీస్ట్ స్టేజెస్ అనేది చెప్పాలి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్టింగ్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజెస్ ఏమేమి ఉన్నాయి, బ్లూ ప్రింట్లో ఏమేమి ఉన్నాయి స్టేజెస్ అనేది? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. టక్క చెప్పాలి. ఓకేనా? సో నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి, డిస్కవర్ స్టేజ్. రైట్ సైడ్ ఇది ఈసీసీ. S4 హనాలో ఏముంటుంది? యాక్టివేట్ మెథడాలజీ ఉంటుంది. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఎస్ఆప్ మెథడాలజీ వాడారు. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగించారు. యాక్టివేట్ మెథడాలజీ ఏమేమి ఉన్నాయి స్టేజెస్ ఇక్కడ? ఫస్ట్ డిస్కవర్ స్టేజ్. డిస్కవర్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? డిస్కవర్ స్టేజ్ అంటే ఇంట్రడక్షన్ అనమాట. S4 హనా కొత్తగా వచ్చింది కదా, సో కంపెనీస్ కి క్లయింట్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈసీసీ వెర్షన్ వద్దు, మనం S4 హనా తీసుకుందాము బాగుంటుంది అని చెప్పేసి S4 హనా గురించి చెప్తుంటారు అనమాట. S4 హనా గురించి ఇంటిమేట్ చేస్తుంటారు. ఈసీసీ అయితే ఇలా ఉంటుంది, S4 హనా తీసుకుందాము లేటెస్ట్ వెర్షన్ అండి, S4 హనాలో ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి కంపెనీకి ఒక ట్రయల్ వెర్షన్ అనుకోవచ్చు, ట్రయల్ పర్పస్ అవ్వచ్చు. ఇట్లా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత చూడండి
సో ఇక్కడ ఏమన్నా స్టేజెస్ అనేది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ సేమ్ ఈసీసీలో ఎలా ఉందో S4 HANAలో కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది సేమ్ టు సేమ్. బ్లూ ప్రింట్ స్టేజెస్ ఏమంటారు? ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. కిందకి వెళ్ళండి, వీటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. చూడండి, అయ్యో మీరంతా డౌన్ కాదండి, వెయిట్ వెయిట్ వెయిట్, ఇక్కడ నుంచి ఉన్నాయి చూడండి, ఇంకా పైకి వెళ్ళండి. డిస్కవర్ స్టేజ్. డిస్కవర్ స్టేజ్ ఏం చేస్తాడు? కంప్లీట్గా కొత్తగా వచ్చింది కదా, సో క్లయింట్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. డిస్కవర్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్, ప్రాజెక్ట్ గోల్స్, ఆబ్జెక్టివ్స్. సో ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు చదవండి. S4 HANA డిస్కవర్ స్టేజ్. S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవటం, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. తర్వాత ఎక్స్ప్లోర్ స్టేజ్. యాక్చువల్గా S4 HANAలో బ్లూ ప్రింట్ స్టేజెస్ అనేవి ఉండవండి, డైరెక్ట్గా చేసేస్తారు. డైరెక్ట్గా ఉంటుంది. బ్లూ ప్రింట్ స్టేజెస్ ఉన్నాయి కదా, 2 months టైం ఉంటుంది. ఎందుకు టైం అవసరం లేదని రిమూవ్ చేస్తారు అవి. తర్వాత ఎక్స్ప్లోర్ స్టేజ్. ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ చేయటం, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అదంతా కూడా S4 HANAలో ఎక్స్ప్లోర్ స్టేజ్ ఇదంతా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇది అవన్నీ గుర్తుపెట్టుకోవద్దు. టోటల్గా ఈ 6 steps అండ్ ఒక్కొక్క స్టెప్లో 1 or 2 points 3 points గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రియలైజేషన్ స్టేజ్. రియలైజేషన్ స్టేజ్కి వెళ్ళండి. రియలైజేషన్ స్టేజ్లో చూడండి, రియలైజేషన్ స్టేజ్లో ఏముంటుంది? యాక్చువల్గా రియలైజేషన్ స్టేజ్లో ఏం చేస్తారంటే, మీకు ఈసీసీకి రియలైజేషన్ స్టేజ్, S4 HANA రియలైజేషన్ స్టేజ్ అనేది సేమ్ టు సేమ్. అలాగే ఇక్కడ వ్రైసిఫ్ ఎలిమెంట్స్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. వ్రైసిఫ్ ఎలిమెంట్స్ అంటారు, వ్రైసిఫ్ ఆబ్జెక్టివ్స్ అంటారు. వ్రైసిఫ్ ఆబ్జెక్టివ్స్ ఇది ఒక సపరేట్గా క్లాస్ కింద చెప్తాను. మీరు సింపుల్గా కావాలంటే ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, ఇది చదవండి. W మీన్స్ రిపోర్ట్స్, R మీన్స్ W మీన్స్ వర్క్ ఫ్లో. ఓపెన్ చేయండి, ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. రియలైజేషన్ ఫేజ్లో ఏముంటుంది చూడండి, వర్క్ ఫ్లో. W వ్రైసిఫ్ ఎలిమెంట్స్ అంటారు, వ్రైసిఫ్ ఎలిమెంట్స్. వ్రైసిఫ్ W అంటే వర్క్ ఫ్లో, R అంటే రిపోర్ట్స్, I అంటే ఇంటర్ఫేసెస్, C అంటే కన్వర్షన్స్, E అంటే ఎన్హాన్స్మెంట్, F అంటే ఫార్మ్స్. ఇది మొత్తం చదవండి, ఇది ఇంటర్వ్యూకి వచ్చాను. వ్రైసిఫ్ ఎలిమెంట్స్, వ్రైసిఫ్ ఆబ్జెక్టివ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, C అంటే ఏంటి? కన్వర్షన్స్. LSMW, ఈసీసీలో LSMW ఉపయోగిస్తారు. GL అకౌంట్స్ అని మాన్యువల్ క్రియేట్ చేస్తున్నాం. LSMW అనేది ఒక టీ కోడ్. ఈ టీ కోడ్ ఉపయోగించి మనం 1000 GL అకౌంట్స్ ని మనం LSMW ద్వారా 1 hour లో క్రియేట్ చేయొచ్చు. అంటే కాన్ఫిగరేషన్ చేస్తున్నాం అనుకోండి, అయిపోతుంది, చాలా స్పీడ్గా అయిపోతుంది. LSMW 5000 GL అకౌంట్స్ 1 hour లో చేయొచ్చు. 10,000 GL అకౌంట్స్ 1 hour లో చేయొచ్చు. LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. నాన్ ఎస్ఐపిలో ఉన్న డేటాని ఎస్ఐపిలోకి మైగ్రేషన్ చేస్తాం. ఈసీసీలో LSMW అంటారు, S4 HANAలో LTMC అంటారు. ఈసీసీలో ఏమంటారు? LSMW అంటారు, S4 HANAలో LTMC అంటారు. నాన్ ఎస్ఐపిలో ఉన్న డేటాని ఎస్ఐపిలోకి మ్యాప్ చేస్తాము. C మీన్స్ కన్వర్షన్స్. ఈ షీట్ మొత్తం చదవండి, నేను ఇది 1 hour టైం పడుతుంది, డీటెయిల్గా చెప్తాను. W అంటే వర్క్ ఫ్లో, R అంటే రిపోర్ట్స్, I ఇంటర్ఫేసెస్, C అంటే కన్వర్షన్స్. ఇవన్నీ చదవండి. ఇది 1 hour క్లాస్ తీసుకుంటాను, నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఇలా S4 HANAలో ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఎక్సెల్ ఓపెన్ చేయండి. సో ఇది మొత్తం చదవాలి. LSMW లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. ఈసీసీ అయితే LSMW వాడతారు. S4 HANAలో LTMC వాడతారు. LTMC అని చూడండి, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. LTMC చూడండి, ఇక్కడ ఉంది LTMC. సో LSMW అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. LSMW లెగసీ సిస్టమ్, LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. బోత్ ఆర్ సేమ్, బట్ నేమ్స్ అనేది కొంచెం చేంజ్ అయింది అనమాట. సో రియలైజేషన్ ఫేజ్ లో ఏం చేస్తారు?
బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్, గ్యాప్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తారు. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఉంటుంది, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. తర్వాత టెస్టింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. టెస్టింగ్ అంటే ఏంటి మీకు చెప్పాను కదా, సేమ్ ఈసీసీలో ఎలాగైతే టెస్టింగ్ ఉందో S/4HANA కూడా సేమ్ అలాగే టెస్టింగ్ అనేది చేస్తారు. ఎండ్ యూజర్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్ ఇవన్నీ ఉంటుంది. సో ఫైనల్గా ఏముంటుంది, ఫైనల్గా గో లైవ్ అండ్ సపోర్ట్. గో లైవ్ అంటే ప్రాజెక్ట్ అనేది గో లైవ్కి వెళ్ళిపోతుంది. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. End user can face any issue, they will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. As a functional consultant, we will check the configurations and configuration అనేది చెక్ చేస్తాము, as well as issue ని క్లోజ్ చేస్తాం అన్నమాట. అది ఇవన్నీ చదవాలి మీరు, ఓకేనా, మర్చిపోవద్దు. క్లియర్ కదా, క్లియరా కదా? కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి, డిప్ పైకి వెళ్ళండి, కంప్లీట్ టాప్కి వెళ్ళండి, టాప్కి వెళ్ళండి సార్, పైకి వెళ్ళిపోండి. చూడండి, SAP మెథడాలజీ లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S/4HANA యాక్టివేట్ మెథడాలజీ. S/4HANA ఇంప్లిమెంటేషన్ ఏం వాడతారు, యాక్టివేట్ మెథడాలజీ వాడతాం. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి, కొంచెం జూమ్ అవుట్ చేయండి, మరి దగ్గరగా ఉందనిపిస్తుంది. మీరు అంత స్లోగా ఫాస్ట్గా వెళ్తే కష్టం, నేను ఏం చెప్పాలనుకున్నానో చెప్పలేను. కొంచెం పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి సార్. వెయిట్ వెయిట్ వెయిట్, కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం వెయిట్ 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 ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ కదా, ఓకే. సిస్టమ్ నెక్స్ట్ ఉంది ఎబాప్ కన్సల్టెంట్ ఉంటారు. యాక్చువల్గా ఈసీసీలో ఏమంటాము, ఎబాప్ కన్సల్టెంట్ అంటారు. ఎబాపర్ అంటే ఎవరు, అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామర్ అనమాట. సో ఈ ఎబాపర్ని S/4HANAలో ఫ్యూరీ డెవలపర్ అంటారు. UI5 అంటే ఫ్యూరీ డెవలపర్ అంటారు. ఈసీసీలో ఎబాపర్ అంటాము, S/4HANAలో ఫ్యూరీ డెవలపర్ అంటారు. ఈసీసీలో SAP FICO కన్సల్టెంట్ అంటారు. ఈసీసీ వెర్షన్లో S/4HANAలో ఏమంటారు, SAPలో మీకు జాబ్ వస్తే SAP FICO సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. S/4HANAలో SAP FICO సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. ఈసీసీలో ఏమంటారు, SAP FICO కన్సల్టెంట్ అంటారు. సో ఈసీసీ అంటే ఏంటి, ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అంటాం. తర్వాత ఈసీసీలో ఏం ఉపయోగిస్తారు, LSMW ఉపయోగిస్తారు, డేటా మైగ్రేషన్. నాన్ SAPలో ఉన్న GL అకౌంట్స్, వెండార్ అకౌంట్స్, కస్టమర్ అకౌంట్స్ డేటాని SAPలోకి మ్యాప్ చేయడానికి LSMW ఉపయోగిస్తారు. LSMW కర్సర్ చూపించండి, నేను చెప్పేటప్పుడు కర్సర్ మూవ్ చేయండి. LSMW ఉపయోగిస్తారు. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. ఈసీసీలో LSMW వాడతారు. S/4HANA రైట్ సైడ్ LTMC ఉపయోగిస్తారు, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. కొంచెం జూమ్ చేస్తే మీరు మూవ్ చేయాల్సిన అవసరం ఉండదు, కొంచెం జూమ్ చేయండి, జూమ్ అవుట్ చేయండి. సరే ఉంచండి, ఓకేనా, రైట్. తర్వాత చూడండి, ఒరాకిల్ ఆర్ పీపుల్సాఫ్ట్. చూడండి, మామూలుగా మీ కంపెనీలో ఏదైనా ఒక కంపెనీలో ఒరాకిల్ అనేది ఒక ERP సాఫ్ట్వేర్, ఒరాకిల్ వాడుతున్నారు, లేదంటే పీపుల్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు, లేదంటే JD ఎడ్వర్డ్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఏదో వాడుతున్నారు. ఇవన్నీ కూడా ERP సాఫ్ట్వేర్. ERP అదర్ ERP లేదంటే ERPస్ ఏమంటారంటే లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి, లెగసీ సిస్టమ్ మీన్స్ అదర్ దాన్ SAP. లెగసీ సిస్టమ్ మీన్స్ అదర్ దాన్ SAP అంటారు, గుర్తుపెట్టుకోండి. అదర్ దాన్ SAP అంటే ఒరాకిల్ ఈజ్ ద లెగసీ సిస్టమ్, పీపుల్సాఫ్ట్ ఈజ్ ద లెగసీ సిస్టమ్. సో ఒరాకిల్ ఆర్ పీపుల్సాఫ్ట్ వీటి నుండి S/4HANAకి మూవ్ అవుతుంది అనుకోండి కంపెనీస్. సో ఈ ప్రాసెస్ ఏమంటారు, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ రైట్ సైడ్ ఉంది చూడండి.
గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ, ఒరాకిల్, పీపుల్సాఫ్ట్, జేడి అడ్వర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఇవన్నీ ఈఆర్పి ప్రొడక్ట్స్. వీటిని ఏమంటారు? లెగసీ సిస్టమ్స్ అంటారు. లెగసీ సిస్టమ్స్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి. సో లెగసీ సిస్టమ్ నుండి S4 హనాకి వస్తున్నారు, డైరెక్ట్ గా S4 హనాకి వస్తున్నారు. దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. కొత్తగా వస్తున్నారు కాబట్టి గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అంటారు. అక్కడ రోడ్ ఏముండదు, కొత్తగా రోడ్ వేస్తారు, దాన్ని గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అంటారు. అలాగే ఒరాకిల్ ఆర్ పీపుల్సాఫ్ట్ ఇటువంటి ఈఆర్పి ప్రొడక్ట్స్, లేదంటే లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్ అంటే అదర్ దాన్ ఎస్ఏపీస్ ని లెగసీ సిస్టమ్ అంటారు. సో లెగసీ సిస్టమ్ నుండి డైరెక్ట్ గా S4 హనాకి మూవ్ అవుతున్నారు. దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ? ఇంటర్వ్యూలు అడుగుతారండి. మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది అనుకోండి, ఏమడుగుతారు? యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఈఆర్పి లెగసీ సిస్టమ్ నుండి S4 హనాకి మూవ్ అవుతున్నారేమో అనుకోవాలి మీరు. తర్వాత ఈసీసీ నుండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ కంపెనీ ఆల్రెడీ ఈసీసీ వాడుతున్నారు, ఈసీసీ అనేది యూజ్ చేస్తున్నారు. ఈసీసీ టు S4 హనాకి మూవ్ అవుతున్నారు, మైగ్రేట్ అవుతున్నారు అనుకోండి. దీన్ని ఏమంటారు? బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, ఎస్ఐపిలోనే ఉన్నారు, బట్ వాళ్ళు ఏమవుతున్నారు? అప్గ్రేడ్ అవుతున్నారు. లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. ECC 6 is the lower version. S4 HANA is the higher version. This is called brownfield implementation methodology. You have any knowledge on the brownfield implementation methodology? S అని చెప్పండి, ఏం కాదు. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అంత క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత చూడండి, మీటింగ్స్. మీరు కిక్ ఆఫ్ మీటింగ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారా? ఎస్, కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీ టీమ్ లీడర్ అనేవాళ్ళు, టీమ్ లీడర్ ఏం చేస్తారు? మీకు డీటెయిల్స్, మీ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ అన్ని చెప్తారు. ప్రాజెక్ట్ కొత్తగా లాంచ్ అయింది, ప్లీజ్ సపోర్ట్ చేయమని చెప్పేసి ఒక మెయిల్ చేస్తారు మీకు. కొత్తగా ప్రాజెక్ట్ లాంచ్ అయింది, ఏ ప్రాజెక్ట్ ఏంటి ఇవన్నీ చెప్తారు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. కిక్ ఆఫ్ మీటింగ్ మీరు కనుక మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు రెజ్యూమ్ లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి, లేకపోతే జాబ్ రాదు. మనం ఏం చేస్తున్నాం? SAP ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్. సో కిక్ ఆఫ్ మీటింగ్ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. తర్వాత ఎండ్ టు ఎండ్ మీటింగ్. ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఎవరు ఉంటారు? మీరు ఉన్నారని చెప్పకండి, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఉంటారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే మినిట్స్, MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, మీకు ఏమైనా డౌట్ ఉంది, క్లయింట్ ని కాంటాక్ట్ చేస్తారు, ఎస్ ఆర్ నో, కరెక్టా కాదా. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పాలి. స్కోపింగ్. స్కోపింగ్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. మీకు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి కాన్ఫిగరేషన్ లో, స్కోపింగ్ ద్వారా క్లయింట్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటారు. ఓకేనా? రైట్, కొంచెం డౌన్కి వెళ్ళండి. మైగ్రేషన్ యాక్టివిటీస్. నాన్ SAP నుండి SAP లోకి డేటాకి మూవ్ చేయడానికి ఏం ఉపయోగిస్తారు? BDC అవసరం లేదు, ఈ రెండు చెప్పండి. ECC అయితే LSMW, S4 HANA అయితే LTMC ఉపయోగిస్తామని చెప్పాలి. S4 HANA LTMC. ECCలో LSMW ఉపయోగిస్తారు, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. S4 HANAలో LTMC ఉపయోగిస్తారు. S4 HANAలో LSMW ఉపయోగిస్తారు. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్. ఐఎమ్ సో సారీ. చూడండి, ECCలో ఏమో ఉపయోగిస్తారు? LSMW ఉపయోగిస్తారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. S4 HANAలో LTMC ఉపయోగిస్తారు, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. బై మిస్టేక్ ఏదైనా చెప్పొచ్చు, కొంచెం చూస్తున్నాను. ఓకే, క్లియర్ అర్థమైంది? ఇంతవరకు మీకు అర్థమైందా? మీరు ఇంత బడ్డెన్ అవసరం లేదు, జస్ట్ మైండ్ లో ఉంచుకోవాల్సింది ఏంటి? మైండ్ లో మీరు ఏం ఉంచుకోవాలి? మీరు మైండ్ లో ఏముండాలి? ఓన్లీ స్టేజెస్. ECC అయితే SAP మెథడాలజీ, S4 HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ. పైకి వెళ్ళని చెప్తాను.
ఈసీసీలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S/4HANAలో డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్, ఎక్స్ప్లోర్, రియలైజేషన్, డిప్లాయ్ అండ్ రన్. అంతే. S/4HANAలో ఏముంది? ఏ మెథడాలజీ వాడతాం? S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ వాడతాం. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్, డిప్లాయ్ అండ్ రన్ స్టేజ్. ఈసీసీలో SAP మెథడాలజీ వాడతాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. అంతే, ఇంకేమీ అవసరం లేదండి. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మిగతాది మీకు అర్థమవుతుంది, బట్ అడిగితే చెప్పాలి. రిమైనింగ్ చెప్పిందంతా కూడా ఇంపార్టెంటే, బట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. We will gather the client information, baseline information, questions and answer sessions, client business nature, everything we will gather from the client based on the client requirement. We will gather the client information and చెప్పాలి. Blueprint stages ఏమున్నాయి? As is information, to be information, gap analysis, sign off. Scope document, as is information ఇవన్నీ చెప్పాలి. తర్వాత రియలైజేషన్ స్టేజ్లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం, అవన్నీ చెప్పాలి. గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే టెస్టింగ్ అంతా చేస్తాం. గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ప్రాజెక్ట్ అనేది సపోర్ట్ ఎండింగ్ వెళ్ళిపోతుంది. ప్రాజెక్ట్ గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. దే కెన్ ఫేస్ ది ఎనీ ఎర్రర్ ఆర్ ఎనీ ఇష్యూ, దే విల్ రేజ్ ది టికెట్ లైక్ P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. టికెటింగ్ టూల్స్ ఏం వాడతారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాం. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తే టికెట్ రేట్ చేస్తారు. యాజ్ ఏ కన్సల్టెంట్ గా సపోర్టింగ్ టీమ్ లో క్లోజ్ చేస్తాం. సో గో లైవ్ అండ్ సపోర్ట్ అండ్ రన్ స్టేజ్ బోత్ ఆర్ సేమ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్ బోత్ ఆర్ సేమ్. రియలైజేషన్ స్టేజ్ ECC S/4HANA సేమ్. క్లియర్ కదా? నేను డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చాను, మీరు చదువుకోవడం ఏం లేదండి. చదువుకోవడం వాటికి సంబంధించి కంప్లీట్ గా చెప్తాం. మీకు ఒక బ్లూ ప్రింట్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను. తర్వాత బ్లూ ప్రింట్ చూడండి. నా దగ్గర బ్లూ ప్రింట్స్ చాలా ఉన్నాయి, నేను ఇస్తాను మీకు, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఓపెన్ చేయాలి సార్? ఓపెన్ చేయాలి ఏంటి? ఇది ఓపెన్ చేయాలా ఫైల్ అంటున్నాను సార్? అవసరం లేదు, మీరు తర్వాత చూడండి. ఇది ఓపెన్ చేయకండి, అది కొంచెం అవి కాన్ఫిడెన్షియల్ అవి. తర్వాత రేపు క్లాస్ ఏంటంటే S/4HANA అంటే అసలు మీనింగ్ ఏంటి. మీకు ఇంకోటి చెప్తున్నాను. మీకు S/4HANAలో మీరు ఇవన్నీ స్టేజెస్ గుర్తులేవనుకోండి, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. సార్ అదంతా నేను గుర్తుపెట్టుకోలేను అన్నారా? ఇది చదువుకోండి చాలు. S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాము. సో ఈ ప్రాసెస్ అంతా ఇది చదువుకోండి. ఇది కూడా చదవకపోతే నేనేం చేయలేను. అర్థమైందా? ఇది మ్యాండేటరీ. S/4HANA ఇంప్లిమెంటేషన్ SAP యాక్టివేట్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అంటారు దీన్ని. ఇది చదువుకోవాలి. అట్లీస్ట్ డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపేర్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్, రన్, ప్రతి స్టేజ్ నుండి మినిమం 2-3 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లోజ్ చేయండి. సో ఇది ప్రాజెక్ట్, ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతారు, S/4HANAలో ఏ మెథడాలజీ వాడతారు, ఇంకా ఉంది ఇందులో రైసిఫ్ ఎలిమెంట్స్, అవన్నీ నేను తర్వాత చెప్తాను. డేటా మైగ్రేషన్ ఈసీసీలో ఏం వాడతామో LSMW, S/4HANAలో LTMC ఉపయోగిస్తాం. రైసిఫ్ ఎలిమెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను. WRM అవన్నీ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. అది సపరేట్ గా క్లాస్ చెప్తాను, 1 hour టైం తీసుకుంటాను అది. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ వాట్ ఈజ్ మీన్ బై S/4HANA. S/4HANA అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S/4HANA ఇస్ ద మ్యాండేటరీ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S/4HANA? మ్యాండేటరీ క్వశ్చన్. నేను ఒక షీట్ ప్రిపేర్ చేశాను, అది మొత్తం చదవాలి మీరు. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్. నేను 1 hour టైం తీసుకుంటున్నాను, మీరు 5 minutes లో చెప్తే చాలు ఆ పాయింట్స్ అన్ని కూడా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S/4HANA? S/4HANA అంటే అసలు ఏంటి
యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA. కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు, ఒక 10 పాయింట్స్ చెప్తాను. S/4HANA అంటే ఏంటో చెప్తాను. S/4HANA అంటే ఏంటో చెప్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA. ఇది నెక్స్ట్ క్లాస్. క్లియరా? ఇప్పటివరకు ఎన్ని క్లాసెస్ అయినాయి మనకి? 18 కదా. ఓకే, ఫైన్. టుమారో క్లాస్ what is mean by S/4HANA as well as what is the difference between ECC and S/4HANA. mandatory question వస్తుంది, ఒక క్వశ్చన్ mandatory వస్తుంది. క్లియర్ కదా? రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్. సార్ మెటీరియల్ ఇస్తాను సార్. మెటీరియల్ ఇవ్వాలి కదా, 1 minute వెయిట్ చేయండి. మెటీరియల్ ఇవ్వలేదు, ఐఎమ్ సారీ. మెటీరియల్ ఇవ్వాలి కదా, 1 minute. వెయిట్ చేయండి కొంచెం. హలో, చాట్ బాక్స్ లో ఒకటి ఫార్వర్డ్ చేశాను చూడండి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా. ఓపెన్ చేయండి. సో ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా చదవాలండి. మినిమం 250 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వాలి మీరు. నేను చెప్పే వాటిలో నేను మీకు డైలీ క్లాస్లో నోట్స్ ఇస్తున్నాను కదా, అది 90% కవర్ అవుతుంది. ఇవన్నీ కూడా అడిషనల్ నాలెడ్జ్, ఇదంతా కూడా అడిషనల్ నాలెడ్జ్. 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. నేను డైలీ క్లాస్లో రెగ్యులర్గా చెప్పేదంతా కూడా మీకు అడిషనల్ నాలెడ్జ్. ఇంకా కొన్ని ఉన్నాయండి, చూడండి, ఫార్వర్డ్ చేస్తున్నారు 1 by 1 చూడండి. ఇప్పుడు కూడా మెటీరియల్ చదవకండి, నోట్స్ నేను చెప్తున్న నోట్స్ చదవండి. అండ్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సీజన్ అవన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఏమైతే చెప్తానో అవన్నీ ఓపెన్ చేయండి, మిగతా అవసరం లేదు. ఫస్ట్ ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, అది ఓపెన్ చేశారు ఆల్రెడీ, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా. ఇంకా కొన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను 1 by 1 చూడండి. చూడండి, 1 more షీట్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేయండి, జస్ట్ నౌ ఫార్వర్డ్ చేస్తున్నాను. లాస్ట్ వన్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. సో ఇది మొత్తం చదవాలి మీరు. ఓకే, ఇది మొత్తం చదవాలి మీరు, ఇవన్నీ చదవాలి. నెక్స్ట్ 1 minute. యాక్చువల్గా మీరు ఏదన్నా కాన్ఫిగరేషన్స్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి,
ఒక డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేయాలి ఎప్పుడైనా సరే. ఒక డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. చాట్ బాక్స్లో చూడండి, వన్ మోర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశాను. సో మీరు వీడియో చూస్తూ చేశారు, ఫైన్, నో ఇష్యూ. సెకండ్ టైం నుండి ఈచ్ అండ్ ఎవ్రీ టైం వీడియో వాచ్ చేయగలరా? నో. సో ఏం చేయాలి? ఇట్లా డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మీరు. సో ఇలా డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకుని డాక్యుమెంట్స్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. సో ఇది S/4HANAకి సంబంధించిన డాక్యుమెంట్. ఇది ఓపెన్ అవ్వలేదా? ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా చూసారా? కిందకి డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. విత్ ఇమేజెస్తో పాటు ఉన్నాయి. ఎలా చేయాలి, ఏ స్టెప్, ఏ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, ఈ డాక్యుమెంట్ చూస్తూ చేయాలి మీరు ఎప్పుడైనా సరే. ఓకే, ఇలా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. స్నిప్పింగ్ టూల్ తీసి కాపీ చేసుకోవాలి, స్క్రీన్ షాట్స్ కాపీ చేసుకోవాలి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఒక దానికి సంబంధించింది. నెక్స్ట్ వన్ మోర్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఓకే, వన్ మోర్ షీట్, అది కూడా చూడండి, డన్నింగ్ సంబంధించింది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ చూడండి, ఇంటర్వ్యూ బేస్ క్వశ్చన్స్, ఓన్లీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ లేవు. ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆన్సర్ షీట్ లో ఉంటుంది, ఓపెన్ చేయండి అది. ఓకే, సో ఇవన్నీ ఆన్సర్స్ గ్యాదర్ చేసుకోండి. తర్వాత వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే ఓపెన్ చేయకండి, తర్వాత చేయండి. ఇది వన్ మోర్ డాక్యుమెంట్ మన స్టూడెంట్ ఒక ఆయన తయారు చేసి, ఆల్రెడీ వర్కింగ్ ఆయన పర్సన్, ఆయన కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు ఫోన్ చేయకండి, బాగోదు. సో వర్కింగ్ పర్సన్ అయినా రవి అనే అతను వర్కింగ్, ఆల్రెడీ ముంబైలో వర్క్ చేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఉంది, చేసినా ఏమీ అనుకోరు. బట్ మీరు ఈయన గ్లోబల్ సర్టిఫికేషన్, మన దగ్గర ట్రైనింగ్ తీసుకుని గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా చేశారు. ఈయన గ్లోబల్ సర్టిఫికేట్ కూడా ఉంది ఈయనకి, SAP గ్లోబల్ సర్టిఫికేషన్ చేసిన పర్సన్. చేస్తే చేయొచ్చు, బట్ ఏమైనా అనుకుంటారు, మీ ఇష్టం. నేను చెప్పాను. ఓకే, నెక్స్ట్ 1 minute. సో SAPకి సంబంధించిన మెటీరియల్ ఉంది, కానీ మెటీరియల్ అంతా మీరు బట్టి కొట్టకండి, అవసరం లేదు. ఎందుకు అంత రిస్క్ ఎందుకు? 1 minute. ఇది ఓపెన్ చేయకండి, తర్వాత చేయండి. SAPకి సంబంధించిన మెటీరియల్, ఈ కోర్స్ కొన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను, అవి కూడా ఓపెన్ చేసిన తర్వాత చూడండి. తర్వాత నా దగ్గర ఒక బుక్ ఉంది, SAPకి సంబంధించిన ఒక బుక్ ఉంది. మొత్తం ఇది అంటే స్కాన్ చేయించాము. ఇది అమెజాన్లో పర్చేజ్ చేయాలంటే $150 ఉంది. $150 ఉంది ఈ బుక్ అనేది. అది నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు ఓపెన్ చేయకండి, తర్వాత చేయండి. తర్వాత చేద్దాం, లాస్ట్లో ఇస్తాను. అది 150 రూపీస్ ఉంది. ఆల్మోస్ట్ మనం 10,000 ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. అది కూడా స్కాన్ చేయించాను. అది మీకు అడిషనల్ నాలెడ్జ్ కోసం చదవండి. నేను ఇచ్చే నోట్స్ నుండి 90% వస్తుంది. 90% అనేవి నేను ఇచ్చిన నోట్స్ నుంచే వస్తుంది. ఇంకొకరు బుక్ ఒకటి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు, మన స్టూడెంట్ కాదు ఈయన. నేను ఉన్నది ఫ్రాంక్గా డైరెక్ట్గా చెప్పేస్తాను. నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం ఇష్టం ఉండదు, ఐ డోంట్ లైక్. ఇది ఓపెన్ చేయండి. ఎవరో బాగా రాశారు, బుక్ చాలా బాగుంది, చదవండి. చాట్ బాక్స్లో లోడ్ అవుతుంది. ఇది చాలా మాన్యువల్ రైటింగ్ అనమాట. ఇది మొత్తం చదవాలి మీరు. ఈ బుక్ డౌన్లోడ్ చేసుకోండి. నేను తర్వాత మళ్ళీ ఇవ్వను. తర్వాత మళ్ళీ సార్ నాకు మిస్ అయ్యి డౌన్లోడ్ చేసుకోలేదంటే నేను ఇవ్వలేను, ఎందుకంటే ఇవన్నీ అప్లోడ్ చేయాలి, చాలా ఉంటుంది ఫైల్స్. ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. అది కాదు, లాస్ట్ వన్.
క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. పైన ఒక షీట్ ఉంది, అవన్నీ చదవాలి. డౌన్లోడ్ అవుతుందో అప్లోడ్ అవుతుందో వెయిట్ చేయండి. సో కంట్రోలింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను. చూడండి, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు అన్ని ఆల్మోస్ట్ అవన్నీ ఉన్నాయి. చూడండి, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. 140 పేజెస్ ఉంది. వన్ మోర్ షీట్ చూడండి. బుక్ ఓపెన్ చేయండి, అది లాస్ట్ వన్ ఓపెన్ చేయండి. లాస్ట్ వన్ అంటే పైకి వెళ్తున్నారు మీరు, లాస్ట్ వన్ అంటే క్రిందకి రావాలి. అది ఓపెన్ చేయండి. అది ఇది కాదు, బుక్ ఇంకోటి ఉండాలి. ఇవన్నీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదవాలి మీరు. క్లోజ్ చేయండి. మాన్యువల్ రైటింగ్ బుక్ ఉంది ఒకటి. SAP FI బుక్ PDF అని ఒకటి చూడండి. SAP FI బుక్ PDF, అది ఓపెన్ చేయండి. అది ఇది చూడండి, బాగుంది. ఎవరు రాశారు ఇది? మన స్టూడెంట్ కాదు. బాగుంది, చాలా బాగుంది, నీట్గా ఉంది. ఈ మెటీరియల్ ఎవరికి ఇవ్వకండి, ఎందుకంటే చాలా కష్టపడి గ్యాదర్ చేసిన మెటీరియల్. అలాగే ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా డెలైట్ హెచ్ఆర్స్ దగ్గర నుండి మనం గ్యాదర్ చేసాం. ఓకేనా? ఇవన్నీ చూసుకోండి. సార్ ఎర్రర్స్ రిలేటెడ్ కూడా పంపిస్తా అన్నారు సార్ మీరు. వీడియోస్ ఇవ్వలేదా మీకు? ఇస్తాను. వెరీ గుడ్, కరెక్ట్గా గుర్తు చేశారు. ఇస్తాను, ఇప్పుడు ఇచ్చేస్తాను మీకు. అంటే ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. అవి కొంతమంది ఉన్నారు చేయలేదు. సరే ఇస్తానండి, నో ఇష్యూ. వెయిట్ తర్వాత చాట్ బాక్స్లో ఇంకా ఉన్నాయి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి చూడండి. ఇంకా చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 500 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. బట్ నేను చెప్పేది చదువుకోండి చాలు. నేను ఏమైతే క్లాస్లో డైలీ చెప్తున్నాను, నోట్స్ చెప్తున్నానో అది చదవండి. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. మీకు ఇవన్నీ కూడా అడిషనల్ నాలెడ్జ్, ఎక్స్ట్రా నాలెడ్జ్ పర్పస్ ఉపయోగపడుతుంది అంతే. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా నాలెడ్జ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఇంతకన్నా మెటీరియల్ ఎక్కడ దొరకదు. ఓకేనా? మీకు లాస్ట్లో బుక్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. మీరు ప్రింట్అవుట్ ఏం తీయించుకోకుండా అవసరం లేదు, సాఫ్ట్ కాపీయే యూజ్ చేయండి. ఎందుకు ప్రింట్అవుట్కి మళ్ళీ మనీ వేస్ట్ చేయొద్దు. కంప్లీట్ మెటీరియల్ అంతా ఫార్వర్డ్ చేశాను. సో వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? రెగ్యులర్గా మీకు ఏమైతే క్లాసెస్లో చెప్తున్నానో అది ఇంపార్టెంట్, ఇది కాదు. రెగ్యులర్గా మీకు SAP FICO క్లాసెస్లో చెప్తున్నాను కదా, అది ఇంపార్టెంట్. మీకు ఎండ్ యూజర్ మెటీరియల్ కూడా ఫార్వర్డ్ చేస్తాను, ఎండ్ యూజర్ ట్రైనింగ్ సంబంధించింది. సో జస్ట్ నా ఒక బుక్ ఒకటి ఇస్తున్నాను చూడండి, తర్వాత ఓపెన్ చేయండి. రికార్డింగ్ ఆన్లో ఉంది కదా. ఇది అదర్ డెన్మార్క్ పర్సన్ అనుకుంటా మేబీ. తర్వాత ఓపెన్ చేయండి. ఈజీక్వల్కి మిడిల్లో ఉంది చూడండి, వస్తుంది. రికార్డింగ్ ఆన్లో తర్వాత ఓపెన్ చేయండి. ఈ బుక్ ఓకేనా? లాస్ట్లో ఓపెన్ చేయండి, ఇప్పుడు చేయకండి. వెయిట్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకే, ఒక షీట్ ఉండాలి ఇంకా. చూడండి, లాస్ట్లో ఇంకొక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఫ్రెషర్గా వెళ్ళేవాళ్ళు ఇది మ్యాండేటరీగా చదవండి. ఎక్స్పీరియన్స్గా వెళ్ళేవాళ్ళు 100% మ్యాండేటరీగా చదవాలి. ఓకేనా? లాస్ట్లో ఇవి డెలైట్ వాళ్ళవి క్వశ్చన్స్, ఇవి హెచ్ఆర్ దగ్గర వచ్చింది. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేయండి ఒకసారి. ఆ బుక్ ఓపెన్ చేయండి. అది ఇది మీరు ప్రింట్అవుట్ తీయించుకోకుండా, ఎందుకు అవసరం లేదు, మనీ వేస్ట్. సాఫ్ట్ కాపీ యూజ్ చేయండి.
ఓపెన్ చేయండి అది. రికార్డింగ్